పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాలు చంద్రబాబు గారితో కలిసి ఉంటాను, 15 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి, తను డిప్యూటీ సీఎం అంటే తప్పే ఉంది. ఆయన ఆలోచన అది, జనసేనకు సంబంధించినటువంటి ఆలోచన అది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునే 15 సంవత్సరాలుగా సీఎంగా చేస్తూ ఆయన దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నారు. ఆ తర్వాత ఆయన దీర్ఘకాలిక వ్యూహం మొదటి నుంచి చెప్తూ వచ్చారు కదా. అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందేస్తుంది, చెందిన తర్వాతన మనం ఆ ప్లేస్లోకి రావడమా, లేకపోతే అప్పుడు పబ్లిక్ ఎలా అనుకుంటే అట్లా అన్నటువంటి రూట్. ఇది జన సైనికులలో లేదా కాపు సామాజిక వర్గంలో యాక్సెప్టబులా, ఒప్పుకుంటున్నారా? ఇక్కడ తను చేసినటువంటి ఒక పోలరైజేషనే ఇప్పుడు తనకు ఒక పెద్ద సమస్య. కాపు డిప్యూటీ సీఎం లేరా? తెలుగుదేశం టైంలో చినరాజప్ప లేడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో ఆళ్ళనాని లేడా? ఆ తర్వాత అంబటి రాంబాబు లేడా? ఎంతమంది మంత్రులు స్ట్రాంగ్ ఉన్నారు? అప్పుడు గంటా శ్రీనివాసరావు దగ్గర నుంచి ఇప్పుడు మొన్నటిసారి జగన్ ఉన్నటువంటి సందర్భంలోని మంత్రుల దాకా బోల్డ్ అంతమంది కాపుడు డిప్యూటీ సీఎంలో మంత్రులైన స్ట్రాంగ్ వాళ్ళే ఉన్నారు. బొత్స సత్యనారాయణ నుంచి వీళ్ళందరూ ఎవరు స్ట్రాంగే కదా, ఏం తక్కువ ఉందని. కానీ కాపులని ఏ విధంగా పోలరైజ్ చేయగలిగారు పవన్ కళ్యాణ్? ఎప్పుడు కమ్మవారిదే రాజ్యాధికారమా అని, మరి మొత్తం కమ్మవాళ్ళే ఉన్నారా మంత్రులందరూ? ఎప్పుడు రెడ్లేనా రాజ్యాధికారం, మరి మొత్తం మంత్రులందరూ రెడ్లే ఉన్నారా? ఆధిపత్యం ధోరణి వాళ్ళది, ముఖ్యమంత్రులు వాళ్ళేనా అయ్యేది? ఇది కదా అండి. అంటే ఇటు పక్కన చంద్రబాబు, లేకపోతే రేపు లోకేష్, అటు పక్కన అది అంతకుముందు ఎన్టీఆర్, ఇక్కడ రాజశేఖర్ రెడ్డి, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి, లేకపోతే ఇట్లాగా ఈయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళేనా కాపులకి 20% పైగా ఉన్నటువంటి కాపులు రాజ్యాధికారం ఉందా? అది కదా ఆయనంది. రాజ్యాధికారం మంత్రి పదవి అయితే కనుక మిగతా సామాజిక వర్గాల కంటే ఎక్కువ సీట్లు, ఎక్కువ మంత్రి పదవులు వస్తుంది కాపులకి. కాబట్టి అది కాదు కదా కోరుకుంది. డిప్యూటీ సీఎం కూడా కాదు కదా కోరుకుంది, అది కూడా వచ్చినాయి కదా. మరి ఇప్పుడు ఇవాళ బాగానే ఉంటుంది, ఎందుకంటే అధికారం స్టార్టింగ్ డేస్ కాబట్టి పెద్దగా ఇష్యూ ఏం కాదు. కానీ పోను పోను ఆ అసంతృప్తి రాజుకుంటుంది. అంటే మనమే పోలరైజ్ చేసాం, కాపుల్లో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా ఉపకులాలన్నీ కలిపి ఒక్కటవ్వాలి, పెద్దరికం పాటించాలా, జగన్ని దించేయాలా, ఆ తర్వాత మందే రాజ్యాధికారం, ముందైతే తెలుగుదేశానికి మద్దతు అన్నట్టు. ఇప్పుడు లేదు, మనకు అక్కర్లేదు, 15 ఏళ్ల పాటు మనం చంద్రబాబు గారి బాటలోనే ప్రయాణిద్దామంటే కాపులందరూ అంగీకరిస్తారా అంటే అంగీకరిస్తారు. ఎప్పుడు తెలుగుదేశం వాళ్ళని బాగా చూసుకుంటూ, అవసరం లేదు ఇప్పుడు బీసీలు వాళ్ళకి అవసరం లేదు అనుకుంటున్నారు, చంద్రబాబు గారు ఉంటే చాలు అనుకుంటున్నారు. అట్లా కాపులు కూడా సిద్ధమవుతారా? ఇదే $1 మిలియన్ ప్రశ్న.